లీలా దేశాయ్ ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6వ రోజు రూరల్ మండలంలో సుడిగాలి పర్యటన. జాతీయ నాయకుడు పండిట్ దీనదయాళ్ వర్ధంతి సమావేశాల్లో శనివారం బీజేపీ జాతీయ నాయకుడు జల్లపల్లి నరసింహారెడ్డి ఘనంగా నివాళి. పుంగనూరు రూరల్ మండలంలో పెద్దకొండ చల్లపల్లి కొర్లపల్లిలో 11, 12వ తేదీలలో శ్రీ బసమ్మ జాతర వేడుకలు. రాష్ట్ర వైకాపా ప్రధాన కార్యదర్శి మరియు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కింద పుంగనూరు రూరల్ మండలంలో 6వ రోజు కూడా సుడిగాలి పర్యటన నిర్వహించారు. శనివారం మండలంలోని నేతికుట్లపల్లి, బోడేవారిపల్లి, చండ్రబాకులపల్లి పంచాయతీలలోని కృష్ణాపురం, గానుగులగడ్డ, ఒంటిమిట్ట, ఎల్లావపాయలు, చండ్రబాకులపల్లి, యాతాలవంక, కోటగడ్డ, బోడేవారిపల్లి, అక్కింవారిపల్లి, కురువూరు, ఇడిపల్లి, షికారుపాలెం, చిలకవారిపల్లి, మరసనపల్లి, ఖమ్మంవారిపల్లి, ఇర్లవార్లపల్లి, దిగవ కొండమీదపల్లి, అరంట్లపల్లి, ఆవులవారిపల్లి, ఎర్రగుంట్లపల్లి, నేతిగుట్లపల్లి, ఇందిరా కాలనీ, గాంధీపురం, చిన్నూరు గ్రామాలలో పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు గ్రామాలలోని నీటి సమస్య, రహదారులు వేయించాలని, గ్రామాలలో మురుగునీటి కాలువల ఏర్పాటు, గృహాలు, అర్హులైన వారు ఉన్న పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు కాలేదని, ప్రభుత్వ ఇన్పుట్ సబ్సిడీ టీడీపీ కార్యకర్తలు సిఫార్సు చేసిన వారికి మంజూరైందని, నిజంగా పంట కోల్పోయిన రైతులు ఉసూరుమంటున్నారని ఆయనకు తెలుపుతూ ఈ మేరకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన ఏ కార్యక్రమాలను అమలు చేయకుండా నూతన రాజధాని నిర్మాణం అంటూ చంద్రబాబు, లోకేష్ కోట్లకు కోట్లు దండుకునే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారని విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలకు ప్రభుత్వ నిధులు మంజూరు విషయంలో వివక్షత చూపడం జరుగుతుందన్నారు. ఈ పరిస్థితి ఇంకా కొనసాగితే ప్రజలే తిరుగుబడి వచ్చే ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్తారని ఆయన దుయ్యబట్టారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, వైకాపా రాష్ట్ర కార్యదర్శి రెడ్డప్ప, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సి అమరేంద్ర, నాగభూషణం తదితర వైకాపా శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు మరియు అధికారులు పాల్గొన్నారు. పుంగనూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఈరోజు 6వ రోజు కొనసాగుతూ ఉంది. ఈరోజు బోడేవారిపల్లి, చంద్రమాకులపల్లి, నేతికుట్లపల్లి పంచాయతీల్లో పర్యటించడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతం అంతా చాలా, ఈ 3 పంచాయతీలు కూడా చాలా వెనుకబడిన పంచాయతీలు. అభివృద్ధి కానీ లేదా ఇతర మౌలిక సదుపాయాలు ఏవి కూడా ఇక్కడ జరగలేదు. కారణం ఏదైనా కానీ మేము మిగతా గ్రామాలకు పోలిస్తే ఈ 3 గ్రామాల్లో చాలా వెనుకబడి ఉన్నాయి. పేదరికం కూడా ఎక్కువగా ఉంది. మరి అందరూ కూడా చాలా పూర్తి స్థాయిలో వారి మద్దతును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తూ ఉన్నారు. మరి ఇప్పటికి 3 సంవత్సరాలైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ 3 పంచాయతీల్లో జరగకపోవడానికి కారణం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులు ఎక్కువ ఉన్నారని చెప్పి తప్ప వేరే కారణం లేదు. ఇంతకంటే ఇంకా చెప్పాలంటే పుంగనూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ప్రభుత్వం ముందుకొచ్చి అభివృద్ధి పనులు చేయాలా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా అని చెప్పి ఆలోచన చేయడం లేదు. కారణం ఏదైనా కానీ ఇక్కడ బలమైన నాయకులు ఉన్నారు, కేడర్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అంచేతే ఇక్కడ మనం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా కానీ తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి లేదని చెప్పి పార్టీ పరంగా చూస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కేవలం పేదరికాన్నే చూసి అర్హులైన పేదలందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా పనిచేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. మరి ఆ విధంగా కాకుండా ఈయన ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఈ రాష్ట్రంలో
ఈ విధంగానే అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక వర్గానికి తన పరిపాలన అందిస్తూ ఉన్నాడు. పేదల గురించి పట్టించుకోవడం లేదు. అట్టడుగు బడుగు వర్గాల గురించి కానీ, ముఖ్యంగా వెనుకబడిన జాతులు సంబంధించిన వారు, ఎస్టీ కులానికి సంబంధించిన వారు కానీ, అదేవిధంగా మైనారిటీలకు సంబంధించిన వారికి కానీ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయకుండా గత ఎన్నికల్లో ఎస్టీ అని వెనుకబడిన జాతుల నుంచి కానీ మైనారిటీల నుంచి కానీ తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక శాసనసభ్యుడు కూడా గెలుపొందలేదు. అదేవిధంగా ఎస్సీలలో కూడా, అంటే దళితుల్లో కూడా 90% దళితులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు కాబట్టి వారి మీద కూడా వివక్ష చూపుతున్నాడు. ఈ విధంగా కులాలను జాతులను వేరు చేసి పరిపాలన సాగించడం అనేది ప్రజాస్వామ్యంలో భావ్యం కాదు. అన్ని వర్గాలకు ఎన్నికలైన తర్వాత పార్టీలకు అతీతంగా మరి ఆ విధంగా కాకుండా ఆయన ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నాడు. దీని పర్యవసానం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద తీవ్రంగా ఉంటుంది. తప్పకుండా ఏ విధంగా అయితే ఈరోజు ఒక మైనారిటీ శాసనసభ్యుడు గెలవలేదు, ఒక వెనుకబడిన జాతులకు సంబంధించిన వారు ఒక శాసనసభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీలో గెలవలేదు, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో దళితులకు సంబంధించిన శాసనసభ్యుడు కూడా ఒక్కడు కూడా గెలవడని చెప్పి నేను భావిస్తా ఉన్నా. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాల్లో కనీసం 150 స్థానాలకు పైబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు తిరిగి మళ్ళా రాజశేఖర రెడ్డి పాలన ఈ రాష్ట్రంలో నెలకొల్లాలని నేను మనసారా భావిస్తాను. చోడేపల్లి మండలంలో కర్ణవారిపల్లిలో వెలసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయాల్లో శుక్రవారం మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాట్ కు పంచామృత అభిషేకాలు, హోమాలు, ఆకుపూజ, విశేష పూజల్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు నారాయణ రెడ్డి ఉభయదారుడుగా వ్యవహరించి భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొంగునూరు ఎస్ఐ హరిప్రసాద్, శ్రీ స్వామివారి భక్తులు పాల్గొన్నారు. అందరూ సమయం పాటించి జై రామ్ శ్రీరామ్ జై జయ రామ్. భక్తాదులు అన్నదానం దగ్గర సమయం పాటించవలసిందిగా ప్రార్థించబడింది. ఇప్పుడు దేవస్థాన కమిటీ సమీపంలోని చెరువులో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ పేపర్లు, చెత్త చెదారాలను మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు శానిటరీ కార్మికులు దాన్ని శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ మాట్లాడుతూ ప్లాస్టిక్ బ్యాగ్లు, కవర్లు, కప్పులు దుకాణాలలో విక్రయించరాదని, అలాగే వినియోగదారులు కూడా వాటిని వినియోగించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. నిబంధనల్ని అతిక్రమించి ప్రజలకు అనారోగ్యం చేకూర్చే ప్లాస్టిక్ సంచుల్ని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, ప్రతి నెల స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు గైకొంటామని ఆయన తెలియజేశారు. పొంగనూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. పట్టణంలో మనం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజల అందరి సహకారంతో, కౌన్సిల్ వారి సహకారంతో మన పట్టణాన్ని మనం స్వచ్ఛ పొంగనూరుగా మార్చుకోవడానికి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా మున్సిపాలిటీ వారు చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో కూడా భాగస్థులై పాల్పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన ప్రాంతాన్ని, మన పట్టణాన్ని
స్వర్గధామంగా ఉంచుకుందామా, నరకప్రాయంగా మార్చుకుందామా అన్నది రెండు విషయాలు మన చేతుల్లోనే ఉంటాయి. చెత్తాచెత్తాల రోడ్లలో పడవేసి అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంటూ దోమలకు మిగిలిన క్రిమికీటకాలకు నిలయమైపోతే అది నరకప్రాయం అవుతుంది. మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకొని చెత్తాచెత్తాలను బయట పడవేయకుండా మరుగుదొడ్లు ప్రతి ఒక్కరూ వాడి నీటిని కూడా మనం కాచుకొని తాగి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే స్వర్గధామం మన దరిదాపులో ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచన కార్యక్రమంలో ప్రజలు మన పట్టణాన్ని స్వర్గంగా మార్చుకొని మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ముందుగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే పట్టణంలో చాలామంది ఇప్పటికే ఇంటి పనులు కూడా ఈ సంవత్సరాన్ని చెల్లించి ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా చెల్లించవలసిన అందరూ కూడా దయచేసి అక్టోబర్ 30వ తారీఖు లోపల మీ పన్నులన్నీ చెల్లించి పట్టణంలో చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో తోడ్పాటు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. భారతదేశం అంతటా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతిని వాడలా ఘనంగా ఆయనకు నివాళులు అర్పించారు. కొందరు మరణించే వరకు జీవిస్తారు, కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. రెండవ కోవకు చెందిన వారు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. అతి సామాన్య కుటుంబంలో 1916 సెప్టెంబర్ 25వ తేదీన జన్మించి అసామాన్య వ్యక్తిగా ఎదిగారు. చిన్నతనంలోనే తల్లి తండ్రి మరణించిన దీనదయాల్జీ మేనమామ ఇంట్లో పెరిగారు. 1925 ప్రాథమిక విద్యకు శ్రీకారం చుట్టిన దీనదయాళ్ కాన్పూర్లో BA చదువుతున్నప్పుడు RSS తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి ఆయన జీవిత విధానం గమ్యం మారిపోయింది. సంఘంలో పనిచేస్తూనే BA డిగ్రీ ఉపాధ్యాయ శిక్షణ MA ప్రథమ సంవత్సరం పూర్తి చేశారు. సంఘ విస్తరణకు పూర్తి సమయం ఇచ్చేందుకు చదువుకు స్వస్తి పలికారాయన. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1951 అక్టోబర్ 21న ఏర్పాటు జరిగిన జనరల్ ఎన్నికల్లో పోటీ చేసిన 4 జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటిగా జనసంఘ్ ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందింది. తన ఉనికిని సాధారణ ఎన్నికలలో రుజువు చేసుకోగలిగింది. దీనికి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నాయకత్వంతో పాటు దీనదయాల్జీ సమన్వయ కౌశలం కూడా తోడైంది. ఆ తర్వాత కాశ్మీర్లో సత్యాగ్రహం చేసిన డాక్టర్ ముఖర్జీ అనుమానాస్పద మరణం చెందడం జరిగింది. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణం తర్వాత జనసంఘ్ నామరూపాలు లేకుండా పోతుందని ఆశించిన వారి ఆలోచనలని తలకిందలు చేస్తూ పార్టీని దేశవ్యాప్తంగా పటిష్టపరిచిన ఘనత ఒక్క దీన్ దయాల్జీకి ఆయన సహచరులకు మాత్రమే దక్కుతుంది. భారతీయ జనసంఘ్ కు సిద్ధాంతాలు లేవన్న వారి నోర్లు మూయించడానికి ఏకాత్మత మానవతావాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అట్టడుగున పడి ఉన్న మానవుడు ఐహిక సుఖంతో వర్తిల్లి ఆధ్యాత్మిక దృష్టితో మానవ సేవ చేయడమే సరైన జీవిత విధానమని అందులో వాదించారు. భారతీయ జనసంఘ్ అఖిల భారత కార్యదర్శిగా ఎక్కువ కాలం పనిచేసిన దీన్ దయాల్జీ కార్యకర్తల మనోహృదయాలను మలిచి వారి మనసులతో అతి ప్రముఖ స్థానాన్ని చేరుకున్నారు. సుఖం అంటే ఏమిటో తెలియక కష్టాలనే చవి చూస్తూ దేశ సేవ నిమగ్నమైన దానిని జీవన కార్యంగా స్వీకరించారాయన. జనసంఘ్ లో చేరినప్పటి నుండి మహారథి అయి పార్టీకి సారథ్యం వహించి దేశ రాజకీయాలలో జనసంఘ్ కు ప్రత్యేక స్థానాన్ని కల్పించడంలో కృతకృత్యులై 1967లో పార్టీ అఖిల భారత అధ్యక్షులైనారు. క్యాలికట్ లో జరిగిన అఖిల భారత జనసంఘ్ మహాసభలో భారత దర్శనాన్ని ప్రదర్శింపజేసి విశేష కీర్తిని ఆర్జించారాయన. ఆ కీర్తియే జనసంఘ్ సిద్ధాంత వ్యతిరేకుల కినుకకు కారణమైంది. వారి దుష్ట రాజకీయాలకు మహా తపస్వి బలి అయినారు. ఉత్తరప్రదేశ్ లోని మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ లో 1968 ఫిబ్రవరి 11న రైలు పట్టాల వద్ద శవమై కనిపించారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మరణం మాదిరిగానే దీన్ దయాల్జీ మరణం కూడా పలు అనుమానాలకు దారితీసింది. దీన్ దయాల్జీ వంటి మహా వ్యక్తి మరణంతో కార్యకర్తల హృదయాలు ఎంతో మనోవేదన చెందాయి. ప్రతిజ్ఞ కలిగిన ఒక కార్యకర్తగా పనిచేసే రోజుల్లో ఆయనను పరంపూజ శ్రీ గురూజీ దగ్గరికి పిలిచి, నాయన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కొంతమంది కార్యకర్తలు అడుగుతున్నారు, నువ్వైతే ఆ రాజకీయాలను చక్కగా నడపగలవనే నమ్మకం నీ మీద నాకుంది, నువ్వు వెళ్ళు అని చెప్తే ఆయన అన్నారు, ఈ కష్టంలోకి నన్ను ఎందుకు పంపిస్తారు అని ఆయన చాలా బాధపడ్డారు.
అప్పుడు గురూజీ ఒక మాట అన్నారు, తామర పువ్వు బురదలో ఉంటుంది, కానీ తామర పువ్వుకి మట్టి అంటదు, బురద అంటదు. మీరు ఎప్పుడైతే బురదలో ఉన్న తామర పువ్వును తీయండి, స్వచ్ఛంగా కనిపిస్తుంది. అలా నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు స్వచ్ఛంగా ఉంటావు, వెళ్ళు అని చెప్పారు. అప్పుడు జనసంఘ పార్టీ దానికి నాయకత్వం వహించారు ఆయన. నాయకత్వం వహించిన తర్వాత అప్పుడు జనసంఘ పార్టీ అంటే కేవలం ఉత్తరప్రదేశ్లో ఉన్న పార్టీ. కేవలం taught me everything. What is a life? How to live? Everything he taught me. I followed his footsteps even now. He followed his footsteps. Our Deep Dayalji. సార్ గారు చెప్పేవారు, మ్యాచ్ బాక్స్ ఎక్కడ తీస్తే అక్కడే పెట్టాలి, చెప్పలు పెట్టాలండి కరెక్ట్గా పెట్టాలి. దట్ ఈస్ ద రియల్ స్పిరిట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్, డిసిప్లిన్, పంక్చువాలిటీ. When I was under his control, I never late to the school. Punctuality. He taught Sampatji. He was taught by RSS. So, Deep Dayalji, a pakka RSS man, a principled man, disciplined man. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను పార్టీలో చేరిన కొత్తల్లో కొందరి వల్ల కొన్ని లేకపోతే చూడటం వల్ల ఏమవుతుందంటే ఇది కేవలం ఏదో హిందువులకు సంబంధించిన పార్టీ అనే ముద్ర ఉండేది. అసలు మనం ఏదైనా పార్టీలో దిగిన తర్వాత అసలు దానికి సిద్ధాంతాలు ఏమి, అది దేని మీద పనిచేస్తూ ఉంది, ఈ దేశం కోసం ఏ విధంగా ఉపయోగపడతా ఉంది, దీంట్లో ఇంత పెద్ద నాయకులు ఏ విధంగా తయారవుతున్నారు అనే దాని మీద నేను పుస్తకాలు చదవడం స్టార్ట్ చేశాను. దాంట్లో ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం ఎవరంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ. మనకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు పార్టీ పెట్టడం, భారతీయ జనతా పార్టీ ఫస్ట్ జనసంఘ్ అనే పార్టీ పెట్టేటప్పుడు మన పెద్దల సంపత్ గురూజీ గారు చెప్పారు, ఆర్ఎస్ఎస్ నుంచి మనకు కొంతమంది కార్యకర్తలు కావాలి అంటే అప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ, బండారి, అటల్ బిహార్ వాజ్పేయి గారు పార్టీ కోసం కేటాయించబడతారు. ఆయన ఎప్పుడు కూడా చాలా సింపుల్గా జీవించేవాళ్ళు. ప్రచార ఆర్భాటాలకు కానీ మామూలుగా ఏం చెప్తారంటే, మాకు ఇందిరాగాంధీ గారే చెప్తారు ఒకసారి, ఎప్పుడంటే 1967 మనకు జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మన జనసంఘ్ పార్టీ 35 పార్లమెంట్ని గెలవడం జరుగుతుంది. అప్పుడుండే నాయకులంతా ఏం చెప్తారా అంటే, భారత స్వాతంత్రం ఒక విప్లవం అయితే జనసంఘ్ 35 పార్లమెంట్ సీట్లు గెలిచి 1951 అక్టోబర్ 21 జనసంఘాన్ని స్థాపించారు. అప్పుడు జనసంఘానికి మీటింగ్ పెట్టాలంటే నెహ్రూ మీటింగ్ పెట్టుకునే దానికి ప్లేస్ ఇలా, శ్యాంప్రసాద్ ముఖర్జీ అంటే అంత కోపమైంది, మీటింగ్ పెట్టుకునేదానికి పర్మిషన్ ఇలా. అలాంటి సందర్భంలో అప్పటి సర్సంఘచాలక్ పరమ పూజనీయ గురూజీ చెప్పాడు, శివాజీ ఆస్థానంలో అష్టదిక్పాలకుగా ఉన్నటువంటి ఎవరైతే 8 మంది అలాంటి వాళ్ళని నీకు ఇస్తానని చెప్పేసి అప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని, అటల్ బిహారీ వాజ్పేయి గారు, సుందర్ సింగ్ బండారీ గారు, జేపీ మాధుర్ గారు, జగన్నాథరావు జోషి గారు, కేఎల్ శర్మ గారు, 8 మందిని ఇచ్చారు. పార్టీలోకి మీరు పోయి పనిచేయండి అని చెప్పేసి. దీన్ దయాల్జీ చాలా పేద కుటుంబంలో పుట్టారు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళ మేనమామ దగ్గర పెరుగుతుంది. 9 సంవత్సరాల వయసులో ఒక ఇంట్లో వాళ్ళ ఇంట్లోకి వచ్చి దొంగలు వచ్చారు. ఇంటి ముందర వీళ్ళు కూర్చొని 2 పిల్లలతో, అంటే వాళ్ళ అత్తమ్మతో వాళ్ళ మామయ్య ముందర మంచం వేసుకొని ఆడ మాట్లాడుకుంటా ఉంటే, ఈ పిల్లలు 2 వాళ్ళ మామ కొడుకు అంతా ఆడుంటే
దొంగలు వచ్చి కొట్టి వాళ్ళందరినీ కట్టేసి ఈ పిల్లోని కిందేసి కాలు పెట్టి చెప్పు ఏడబెట్టారు డబ్బులు అంటుంటే ఆ పిల్లోడు భయపడతాడా? భయపడకుండా అరే దొంగలు డబ్బుండే వాళ్ళని దోసుకుంటారని తెలుసుకున్నా అని నేను అనుకున్నా అని చెప్తుంటారంతా, కానీ పేదోళ్ళని కూడా దోసుకుంటారా అన్నాడు. ఆ మాట ఆ దొంగల నాయకుడికి గుండె కరిగిపోయింది. అని గమనించుకొని వెళ్ళిపోయాడు. ఈ మొహం ఫరీద్దే, ఈ చెయ్యి బాడీ అంతా ఫరీద్దే, అన్ని ఫరీద్దే. అంటే ఫరీద్ ఎవరు? ఫరీద్ ఎవరు? ఫరీద్ ఎవరు అంటే నా శరీరం నాదే, ఈ శరీరం నాదే అంటే నేనెవరు అంటే శరీరం కాకుండా ఇంకోరు ఉన్నారని కదా లెక్క. అంటే ఏకాత్మ మానవతావాదంలో ఇంత సింపుల్గా ఇంకా వాళ్ళు చెప్తారు ప్రకృతి గురించి. ఈరోజు మనం పర్యావరణము, చెట్లు పెంచి అన్నీ చెప్తుంటారు. వారు దాంట్లో మాట్లాడుతూ ప్రకృతికి విరుద్ధంగా ఎవరు పోకూడదు, ప్రకృతిని మనకు అనుకూలంగా మలుచుకొని పోవాలి. నువ్వు చెట్టులోని పండ్లు తిను, చెట్టులోని ఆకులు వాడుకో, చెట్టులోని కొమ్మలు వాడుకో, కానీ చెట్టును నరికి అది. ఈనాటి ముఖ్యాంశాలు. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6వ రోజు రూరల్ మండలంలో సుడిగాలి పర్యటన. జాతీయ నాయకుడు పండిట్ దీనదయాళ్ వర్ధంతి సమావేశాల్లో శనివారం బీజేపీ జాతీయ నాయకుడు జల్లపల్లి నరసింహారెడ్డి ఘనంగా నివాళి. పుంగనూరు రూరల్ మండలంలో పెద్దకొండ చల్లపల్లి కొర్లపల్లిలో 11, 12వ తేదీలలో శ్రీ బసమ్మ జాతర వేడుకలు. ఇవి ఈనాటి SRTV వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.